హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో మేము ఉండేది టొరంటోలో. అండ్ ఈరోజైతే మేము ఒక కొత్త రెస్టారెంట్కి వచ్చాము. సో ఈ మధ్య మేము డిఫరెంట్ రెస్టారెంట్స్, డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేస్తున్నాం అనమాట. సో అలాగే ఈరోజు మేము మండి అఫండి అనే రెస్టారెంట్కి వచ్చాము. సో ఇక్కడైతే మనకి కంప్లీట్గా అరేబియన్ డిషెస్ దొరుకుతాయి అన్నమాట. రెస్టారెంట్ లోపలంతా అంబియన్స్ చాలా చాలా బాగుంది అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిట్టింగ్ స్పేసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సో ఈ సిట్టింగ్ ఏరియా చూశారు కదా. సో ఇక్కడైతే మనము మండి ఆర్డర్ చేసుకొని సో ఆ ప్లేస్లో తింటే కనుక అందరం చక్కగా కంఫర్టబుల్గా కూర్చొని తినొచ్చు. మేమైతే ఇక్కడ సీటింగ్ ఏరియా అయితే ప్రిఫర్ చేసుకున్నాము. సో మాది పెద్ద మండీ స్టైల్లో అలా ఏం ఆర్డర్ చేయట్లేదు. సో అందుకని ఈ చిన్నగా ఇక్కడైతే మనకి చక్కగా బాగుంది అండ్ లైటింగ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ అలాగే మనము ఆర్డర్స్ కూడా వాళ్ళు మన టేబుల్ దగ్గరికి వచ్చి అయితే తీసుకోరు. సో మనము మెయిన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి సో మనము ఆర్డర్స్ ఇచ్చి వస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి సర్వ్ చేస్తారనమాట. మేము ఫుడ్ ఆర్డర్ చేసి మా డెస్క్ దగ్గరికి వచ్చేలోపు సో మాకైతే రెడీగా ఉంది. ఇక్కడ లెంటిల్ సూప్ ఇచ్చారు. ఇది లెంటిల్ సూప్ అనేది ఎలా ఉందంటే సేమ్ మన పప్పుచారు కొంచెం పలచగా తాలింపు పెడితే ఎలా ఉందో అలా ఉంది. బట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. బాగుంది టేస్ట్ అయితే. సో మనకి అది ఒక స్టార్టర్ కింద అయితే చాలా బాగుంటుంది. అండ్ కిడ్స్ కూడా ట్రై చేశారు, వాళ్ళకు కూడా బాగా నచ్చింది. యాక్చువల్లీ వాళ్ళు తొందరగా ఏది న్యూ ఐటమ్స్ అయితే ట్రై చేయరు, బట్ ఇదైతే బాగా నచ్చింది. ఇక్కడ మెనూలో మనం నేమ్స్ చూస్తే కనుక సో అన్నీ అరబ్ లాంగ్వేజ్లో ఉన్నాయన్నమాట. సో మనకి అవన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి, ఏవి అర్థం కావు. సో అందుకని కింద మనకి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సో ఆ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని సో మేమైతే ఆర్డర్ ఇచ్చాము. నేనైతే జుర్బెయిన్ అనే ఒక డిష్ ఆర్డర్ చేశాను. డిస్క్రిప్షన్ ఏముందంటే ల్యాంబ్ క్యారమలైజ్డ్ ఆనియన్స్ విత్ రైస్. సో ఇక్కడ మీట్ అయితే మనకి స్లో కుక్ మీట్ అనమాట. అండ్ ఇది ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైమే మేము ఆర్డర్ చేసాము. ఇంతకుముందు మేము ఎప్పుడూ తినలేదు, ఫస్ట్ టైం తిన్నా కూడా. సో మాకు ఫ్లేవర్ ఆ టేస్ట్ అయితే కనుక చాలా బాగుంది అండ్ మేమందరం కూడా ఎంజాయ్ చేసాము. సో ఒక ప్లేట్ వచ్చేసి సో యాజ్ ఎ ఫ్యామిలీ మాకు కిడ్స్ ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఒక్క ప్లేట్ అయితే మా నలుగురికి సరిపోయింది అండ్ కంప్లీట్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు. అండ్ మేము నెక్స్ట్ డిష్ ఆర్డర్ చేసాము. సో అదైతే అట్టర్ ఫ్లాప్ అయింది, మాకైతే అస్సలు నచ్చలేదన్నమాట.
ఇందాక అటర్ ఫ్లాప్ అయిన డిష్ అని చెప్పాను కదా! సో, అది ఇదే అనమాట. సో, బట్ ఈ డిష్ అయితే మాత్రం చాలా ఫేమస్ డిష్ అనమాట. సో, అందరికీ చాలా ఇష్టం అని యాక్చువల్లీ టాక్ ఉంది. బట్ మేము ఆర్డర్ చేసాం ఇది. సో, ఇదేంటంటే ఇది యోగర్ట్ కర్రీ అనమాట. అండ్ అలాగే ఆ ల్యాంబ్ అనేది యోగర్ట్‌లో కుక్ చేశారు. అండ్ ఎందుకో మాకు ఆ ఫ్లేవర్ అయితే అస్సలు నచ్చలేదు. అండ్ క్వాంటిటీ అయితే మాత్రం చాలా చాలా బాగా ఇచ్చారు. సో, బట్ అయితే మాకిది ఎవ్వరికీ నచ్చలేదు. సో, అందుకనే మేము లైక్ కంప్లెయింట్ చేయటానికి కూడా మాకు లేదు. ఎందుకంటే ఇది మేము తీసుకున్న డెసిషన్ అండ్ మేము ఆర్డర్ చేసాం కాబట్టి, సో, ఇంక అది మేము గార్బేజ్‌లో పడేసామనమాట. సో, అదొక డిష్ అలా వేస్ట్ అయింది. బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఫైనల్‌గా అయితే మేము ఈ రెస్టారెంట్‌లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. యాంబియన్స్ కూడా చాలా బావుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.